హాయ్ అండి, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ నేను ఈ మంత్ యూట్యూబ్ శాలరీ అనేటువంటిది వీడియో చేయకూడదని అనుకున్నాను. అంటే అసలు నిజంగా చెప్పొద్దని అనుకున్నాను. కానీ మనకేంటిదంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఏప్రిల్ మంత్లో ఉన్నాం కదా. ఈ ఏప్రిల్ మంత్ది మనకు శాలరీ మనకు మేలో వస్తుంది. నాకు మార్చ్ మంత్లో నేను వర్క్ చేసిన దానికి నాకు ఏప్రిల్లో వస్తుంది అనమాట. ఏప్రిల్ మంత్ అంతా చేసింది మేలో వస్తుంది. సో ముందు నెలది మనం తీసుకుంటాం. యాక్చువల్లీ నాకు మార్చిలో ఉన్నప్పుడే తెలిసింది అనమాట. అంటే మనకు చెప్పాను కదా, మినిమం $100 అనేటువంటిది క్రాస్ అవ్వాలి యూట్యూబ్లో. ఇప్పుడు 100 పైన 120 వచ్చినా 150 వచ్చినా ఎంత వచ్చినా మనకు అంతా కల్పిస్తారు. చాలా మందికి ఒక డౌట్ అనమాట, అక్క 100 పైన వచ్చినా అంటే ఇప్పుడు సపోజ్ $150 వచ్చాయనుకోండి మనకు 1 మంత్కి, ఆ $50 ఇస్తారా? పైన $50 ఇప్పుడు ఒకవేళ $180 వస్తే ఆ $80 ఇస్తారా అని చెప్పేసి అంటున్నాను. కాదు, $100 కంటే ఎక్కువ ఎంత వస్తే ఆ కంప్లీట్ అమౌంట్ అంతా ఇస్తారు. ఇప్పుడు $105 వచ్చినాయి అనుకో, 105 ఇస్తారు, $5 ఇవ్వరు కదా. సో మినిమం 100 అనేటువంటిది రావాలి. ఇప్పుడు సపోజ్ $99 అనేటువంటిది వచ్చినా కూడా యూట్యూబ్ పేమెంట్ రాదు. మినిమం 100 క్రాస్ అవుతేనే మనకు పేమెంట్ అనేటువంటిది వస్తుంది. అది 100 అయినా 101 అయినా $100.5 అయినా సరే, ఓకేనా. మార్చ్ మంత్లోనే ఉన్నప్పుడు నాకు అర్థమైంది నాకు ఏప్రిల్ మంత్లో కొంచెం ఎక్కువ శాలరీ వస్తుంది అనేసి. సో ఈ ఏప్రిల్ మంత్ శాలరీ అనేటువంటిది నాకు నిన్న క్రెడిట్ అయిందండి. సో నిన్న క్రెడిట్ అయిన తర్వాత నేను మా ఫ్యామిలీతో అయితే చెప్పాను, మా హస్బెండ్కి మా ఫ్యామిలీకి చెప్పాను. మా తమ్ముడు అన్నాడు, నేను ఎందుకు వీడియో తీయవా, యూట్యూబ్ శాలరీ వీడియో తీయక్క అని అంటే, నేను తీయను రా సారీ అని చెప్పేసి అన్నా. ఎందుకు అక్క తీయి ఖచ్చితంగా అంటే, మా తమ్ముడి బాధ ఏంటంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను రిజైన్ చేసిన తర్వాత చాలామంది మా ఊర్లో చాలామంది నన్ను రకరకాలుగా అనేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఒకప్పుడు నాకు గోల్డ్ మెడల్ తీసుకున్నప్పుడు బీటెక్లో కానీ ఎంటెక్లో కానీ జాబ్ చేస్తున్నప్పుడు, జాబ్ అయిపోయిన తర్వాత చూసినావా అందరినీ అంటే అందరికంటే ఎక్కువ చదువుతున్నా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ అంటూ ఉంటారు. మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఇంకా ఎవరికైనా అంతే ఉంటుంది కదండి, బిడ్డ మంచిగా చదువుతుంది, గోల్డ్ మెడల్ వచ్చింది, మంచిగా జాబ్ చేస్తుంది, మంచి సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పేసి ఇంత ప్యాకేజ్ అని చెప్పేసి ఫ్యామిలీలో ఉంటుంది కదా. సో ఎవరేమన్నా అడిగినా కూడా చెప్తుండే, నా బిడ్డ కష్టపడ్డదానికి దానికి ప్రతిఫలం వచ్చింది అని చెప్పేసి ఇలా మా ఇంట్లో వాళ్ళు చెప్తుండే అనమాట. ఇక చుట్టూ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, సో ఇట్లా అంతగానం చదివి అంతగానం సంపాదించుకున్న జాబ్ చూసినా పిల్లలు రాగానే వదిలేసింది అని అంటే, వదిలేసింది అని ఎందుకంటారు అట్లా? నేను నా సిచ్యువేషన్స్ అనేటువంటి నేను మా అమ్మ దగ్గర వదిలేయలేని పరిస్థితి, మా ఇన్లాస్ దగ్గర వదిలేయలేని పరిస్థితి. నేనే మా పిల్లల్ని నాకు అంటే తల్లి ప్రేమ అనేటువంటిది నా పిల్లలకు ఉండాలి, ఆ మదర్హుడ్ అనేటువంటిది అది నేను ఎంజాయ్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను జాబ్ రిజైన్ చేశాను. అది నా ఇష్టపూర్తిగా నాకు నా పిల్లల్ని నేనే చూసుకోవాలి అన్న ఇష్టపూర్తిగానే నేను జాబ్ రిజైన్ చేశాను. బాధపడతాను అప్పుడప్పుడు, కానీ నా పిల్లల ముఖం చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? అన్ని రోల్స్ అనేటువంటి ఒక ఆడపిల్ల ఖచ్చితంగా నిర్వర్తించాలి. మదర్గా కూడా మనము పిల్లల్ని కనడమే అంటే, పిల్లల్ని కొంతమంది మా అమ్మల దగ్గర అట్లా ఇల్లాస్ దగ్గర వదిలేస్తూ ఉంటారు, కానీ నాకు అది ఎందుకో నచ్చదనమాట. సో నేనే నా పిల్లల్ని చూసుకోవాలి, ఆ చిన్నతనం అనేటువంటిది నేనే దగ్గరుండి చూసుకోవాలి అనేటువంటిది నా కాన్సెప్ట్ అనమాట. సో నేను అట్లా జాబ్ వదిలేసినప్పుడు చాలా మంది రకరకాలుగా అన్నారు, అయిపోయింది చూసినా పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు వచ్చేసిండ్రు, మొత్తానికే వదిలేసింది, జాబ్ లేదు ఏం లేదు, సివిల్స్ కొడతా అన్నది అంటే చాలా రకరకాలుగా మా ఇంటికి కూడా వచ్చి ముఖం మీద అంటుండే, ఏంది మీ పాప ఏం లేదా ఖాళీకి కూర్చుంటుందా, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నా అని చెప్తుండే కదా అప్పట్లో, ఏమైందని చెప్పేసి చాలా రకాలుగా మాటలు అంటుండే. వాళ్ళు ఇంకా డైజెస్ట్ చేసుకునే వాళ్ళు కాదనమాట. పిల్లలతోటి అయితే లేదు పాపకి అని చెప్పేసి చెప్తుండే. మొన్న కూడా మా తమ్ముడికి జాబ్ వచ్చినప్పుడు ఒకసారి ఇంటికి వెళ్తే తెలిసిన అంకుల్ వాళ్ళు అన్నారంట, ఏంది నీకు జాబ్ వచ్చింది కదా, మరి మీ అక్కకు కూడా నువ్వు చేసే జాబ్లోనే ఏదైనా చూపించకపోయినావు అని చెప్పేసి అంటే మా తమ్ముడు ఆ వర్డ్ డైజెస్ట్ చేసుకోలేకపోయిందండి. మా అక్కకి నా కంపెనీలో నేను చేసే చిన్న జీతం కాదు, మా అక్క ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా మా అక్క కెరీర్ సాఫ్ట్వేర్ జాబ్లో మంచి ప్యాకేజ్తో నెలకు ₹1,00,000 జీతం ఎత్తుకునేంత ఉంది మా అక్కకి టాలెంట్. కానీ మా అక్క ఇప్పుడు అవన్నీ ఏం అవసరం లేదని అనుకుంటుంది, కుదిరితే గవర్నమెంట్ జాబ్ చేస్తాను అనుకుంటుంది, కానీ అసలు మా అక్కకి అవన్నీ ఏం అవసరం లేదు. అయినా మా అక్క యూట్యూబ్లో Group 1కి సివిల్స్ ఆస్పిరెంట్స్కి క్లాసెస్ చెప్తుంది అని చెప్పేసి మా తమ్ముడు మాట చెప్పిండట. అది ఇప్పుడు బయటికి వెళ్ళి మా అక్క క్లాసెస్ అంటే నార్మల్గా ఏ బీటెక్ కాలేజీలను ఎక్కడైనా ప్రొఫెసర్గా చేసినా లేకపోతే లెక్చరర్గా చేసిన క్లాసెస్ అంటే స్కూల్లో చెప్పుకున్నా కూడా ఇప్పుడు ఇంట్లో అంటే శాలరీ అనేటువంటి స్కూల్లో కాలేజెస్లో చెప్పుకుంటే ఎక్కువ వస్తుంది, కానీ అంటే బీటెక్ కాలేజ్లో అట్లా చెప్పుకుంటే ఎక్కువ వస్తాయి. కానీ మనకు నచ్చిన టైంలో ఇంట్లో ఈ పిల్లల్ని చూసుకుంటా ప్రశాంతంగా ఇంట్లో అందరికీ అన్ని కావాల్సినవి అన్నీ చేసుకుంటా ఇంట్లో కూర్చొని ఇట్లా ఈ నెలకు అంటే ఒక పర్టికులర్ ఇన్ని వీడియోస్ మాత్రమే చేసుకుంటా మా అక్క క్లాసెస్ చెప్తుంది. మా అక్కకు ఇన్కమ్ కూడా వస్తుంది యూట్యూబ్ నుంచి వెళ్ళి, అంటే మంచి పేరుంది మా అక్కకి అని చెప్పేసి చెప్పాడంటానండి. అసలు వద్దురా నీకు ఎందుకురా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే, లేదక్క నా అక్కని ఎవరన్నా అంటే నేను ఎట్లా తట్టుకుంటా, అది కూడా మళ్ళీ నా కంపెనీలో నిన్ను రికమెండ్ చేయమని అన్నారు, నేనే మొన్న నెల రోజులు కూడా జాయిన్ అవ్వలేదు, నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను, నువ్వు ఖచ్చితంగా యూట్యూబ్ శాలరీ చెప్పాలి, వద్దురా మనకు లేనిపోని ఎందుకు వద్దు అని చెప్పేసి మా తమ్ముని కూల్ చేశాను.
సో ఇట్లా నాలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారండి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ గురించి చెప్పుకోలేక. సో నేనేమంటానంటే యూట్యూబ్ అనేటువంటిది నాకు మాత్రం ఒక పర్టికులర్ అంటే ఒక ఎంప్లాయ్మెంట్ లానే. నాకు నిజంగా టు బీ ఫ్రాంక్ చాలామంది చాలా రకాలుగా అంటుంటారు కావచ్చు, యూట్యూబ్ ఎందుకు నార్మల్గా చదువుకుంటూ పోతే వచ్చేది కదా అని చెప్పేసి. ఈవెన్ నేను యూట్యూబ్ బంద్ చేసి చదువుకుంటూ పోయినా కూడా మేబీ నా ఫేట్ అదేనేమో, నాకు అన్ని మార్క్సే రావాలి, నేను ఆ లిస్ట్లో ఉండను అని చెప్పేసి అట్లనే ఉందేమో. సో అట్లీస్ట్ ఇప్పుడు నాకు ఇది ప్యారలల్గా రన్ చేసుకోవడం వల్ల అట్లీస్ట్ ఇది ఒక నాకు ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఉండింది కదా. సో నేను అట్లనే అనుకుంటాను. మొత్తానికి శాలరీ అనేటువంటిది చెప్పేస్తాను. ఎంత అంటే పర్టికులర్గా ఒక్క నిమిషం, నేను అంటే ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలి కదా, చెప్తాను. ఇంకా చెప్పేస్తానండి. అంటే డైరెక్ట్గా చెప్పొద్దు అని అంటారు, సో అందుకని రిస్క్ ఎందుకు అని చెప్పేసి. యాక్చువల్లీ ఈ బుక్ ఉంది కదండి, ఈ బుక్ కాస్ట్ కనుక 40 రూపీస్ అయిందనుకోండి, ఇట్లాంటి బుక్స్ నేను 400 బుక్స్ అయితే నేను పర్చేస్ చేయగలనండి. సో ఇప్పటి వరకు తీసుకున్న నా యూట్యూబ్ ఇన్కమ్స్లో ఇదే హైయెస్ట్ ఇన్కమ్ అనమాట. సో అంటే ఇంతకుముందు ఫస్ట్లో 15,500 వచ్చింది, అది ఫస్ట్ పేమెంట్ ఎవరికైనా కొంచెం ఎక్కువే వస్తుంది. అన్ని ఇయర్స్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయినప్పటి నుంచి మనకు ఆ మంత్ పర్టికులర్ మంత్ అంటే $100 కంప్లీట్ అయ్యే వరకు నాకేంటంటే $199 కంప్లీట్ అయింది ఒక మంత్కి. సో రిమైనింగ్ కానీ మంత్ ఇప్పుడు 21st మనకు పేమెంట్ అనేటువంటిది వస్తుంది కదా. సో అంతకంటే ముందే నాకు 99 ఉందనమాట. ఒక $1 వచ్చుంటే $100 వచ్చేది నాకు ఫస్ట్ పేమెంట్, కానీ నెక్స్ట్ మంత్కి అది ఫార్వర్డ్ అయిందనమాట 100 కంప్లీట్ కాని కారణంగా. సో అప్పుడు ఫస్ట్ మంత్ నాకు $150 అంటున్నా, అంతేనా, 150 కాదు కానీ 15,000 అయితే శాలరీ వచ్చింది ఫస్ట్ పేమెంట్. ఇంకా ఇది వచ్చేసి ఇది నాకు ఇప్పటి వరకు తీసుకున్న యూట్యూబ్ శాలరీస్లో ఇది హైయెస్ట్ పేమెంట్ అనమాట ఇప్పటి వరకు. సో నెక్స్ట్ మంత్ అయితే ఇంత రాదు, నెక్స్ట్ మంత్ చాలా తక్కువ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నెక్స్ట్ మంత్ది ఈ మంత్ నాకు ఏప్రిల్ మంత్లో నేను ఏదైతే ఎర్న్ చేశానో అదే నాకు నెక్స్ట్ మంత్లో వస్తుంది. సో నెక్స్ట్ మంత్ అందాదా అంటే ఇప్పటి వరకు నాకు ఇప్పటి వరకు నాకు అయింది ఏంటిదో కూడా నేను షేర్ చేస్తాను, చూపిస్తాను, అంటే చెప్తాను. నెక్స్ట్ మంత్కి ఇప్పటి వరకు అయితే $120 అయితే అయిందండి. సో నెక్స్ట్ మంత్ కూడా అందాదా ఎంత వస్తుందంటే 120 × 10,000 వస్తుంది కావచ్చు, అంతే 10,000 ప్లస్ ఒకవేళ ఈ 1 వీక్లో ఏమైనా ఎర్న్ చేయగలిగితే 1 వీక్ది కలిపి అంత వస్తుంది అనమాట. అంటే యూట్యూబ్లో ఎవ్రీ మంత్ మనకి ఇంతే పర్టికులర్ అమౌంట్ వస్తుంది అని చెప్పేసి చెప్పలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఒక వీడియో తీస్తే ఇప్పుడు ఈ పలానా ఈ వీడియోకి నాకు మేబీ $0.3 రావచ్చు, నెక్స్ట్ వీడియోకి $0.4 రావచ్చు. మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ రెవెన్యూ తగ్గిపోయింది, 0.1 0.25 కూడా వస్తుంది. ఒక్కొక్కసారి రోజులో నేను 2-3 వీడియోలు తీస్తూ ఉంటే చాలామంది వేరేలా అనుకుంటారు, పనిపాట లెక్క తీస్తుంది అని చెప్పేసి. ఫస్ట్ థింగ్ నోటిఫికేషన్ రాలేదండి. అంటే నోటిఫికేషన్ రానప్పుడు ఇప్పుడు మనము 3-4 వీడియోస్ ఒక 4 వీడియోలు తీస్తేనే $1 వస్తుంది. సో నేను అట్లీస్ట్ 1 మంత్కి నేను యూట్యూబ్ పేమెంట్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు యూట్యూబ్ ఇట్లా ఒకసారి ఎక్కువ ఇస్తే ఒకసారి తక్కువ ఇస్తుంది. సో అట్లాంటప్పుడు నాకు 1 మంత్కి నేను అంటే వీడియోస్ అనేటువంటిది అట్లా పెట్టుకుంటానండి. వేరే వాళ్ళు వేరే రకంగా అనుకున్నా పర్వాలేదు, చాలామంది ఇంత బయటికి ఇంత జెన్యూన్గా వచ్చి చెప్పరు. నేను ఎవరిని ఏం ఆశించట్లేను, మీరు నచ్చితే చూడండి లేకపోతే లేదు అని చాలామంది అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. ఇట్స్ యువర్ విష్ అండి. అంటే యూట్యూబ్లో ఇప్పుడు పెద్ద యూట్యూబర్స్ని కూడా మీరు చూస్తుంటారు. ఇంకా కొంతమంది ఏంటిదంటే యూట్యూబ్లో ఎలా అంటే వాళ్ళకి ఇంకా రోజుకు ఒక 10-15 వీడియోలు పెడతా ఉంటారు పెద్ద ఛానల్స్ వాళ్ళు. ఇప్పుడు నార్మల్గా చూడండి పెద్ద ఛానల్స్ చూడండి, న్యూస్ ఛానల్స్ కావచ్చు, స్టడీ రిలేటెడ్ ఛానల్స్ కావచ్చు, అట్లాంటి ఇప్పుడు పలానా ఆ ఎగ్జామ్ డీటెయిల్స్, ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి, ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి, దాన్ని ఎట్లా అప్లై చేయాలి, దీన్ని ఎట్లా మినిమం 4 to 5 వీడియోస్ అయితే పెడతారు. సో వాళ్ళకు మినిమమే $400-500 వస్తాయి పర్ మంత్కి. సో మనం అంత పెద్దగా కాకపోయినా అట్లీస్ట్ మినిమం $100 అనేటువంటిది రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఎట్లా మనం వీడియోస్ అనేటువంటి పోస్ట్ చేస్తున్నాం. అదేదో యూజ్ అవ్వాలి కదా. 10 నిమిషాల వీడియోను ఒక్కటి పోస్ట్ చేసే బదులు దాన్ని 2 వీడియోస్ లాగా పోస్ట్ చేసి పెడుతున్నానండి. ఇది బయట ఎవరు చెప్పకపోవచ్చు, ఇన్ కేస్ అట్లా చెప్పారనుకోండి నెగిటివ్గా అర్థం చేసుకుంటారు. యాక్చువల్లీ ఇదే జరుగుతుంది. యూట్యూబ్ క్రియేటర్ అయినా ఇలానే చేస్తారు. అండ్ అంత పెద్ద ఛానల్ వాళ్ళే అమ్మ చేతి వంట భార్గవి గారే చెప్పారు, నాకు ఛానల్ అనేటువంటి మానిటైజేషన్ అయిపోయి నాకు ఒక పర్టికులర్ వచ్చేంత వరకు నేను పర్ మంత్ 90 వీడియోస్ 100 వీడియోస్ డైలీ 3 to 4 వీడియోస్ అనేటువంటిది పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని అని చెప్పేసి తనే చెప్పారు చాలా ఇంటర్వ్యూస్లో. మనం ఎంత అండి, సో ఏదైనా సరే సక్సెస్ అవ్వాలి అని అంటే అట్లాంటి పెద్ద వాళ్ళ ఇన్పుట్స్ అనేటువంటివి మనకు చాలా యూజ్ అవుతాయి. సో ఒక్కొక్కసారి తనే చెప్తారనమాట యూట్యూబ్ ఇంటర్వ్యూస్లో. నార్మల్గా మన ఛానల్ అనేటువంటిది గ్రో అవ్వాలి అని అంటే ఇప్పుడు అట్లీస్ట్ నాకు ఇది టెంపరీగా నైనా యూజ్ అవ్వాలి కదండి ఇప్పుడు. సో అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.